కొంతమంది యాక్టర్స్ యొక్క సినిమా కెరీర్‌లో వాళ్ళ ఇనీషియల్ డేస్‌లో వాళ్ళు చేసిన చిన్న చిన్న రోల్స్ అండ్ ఆ మూవీస్ గురించి అందరికీ తెలీదు. కొంత రికగ్నిషన్ వచ్చాక ఏమేం మూవీస్ వస్తున్నాయనేది తెలుస్తాయి కానీ, కెరీర్ బిగినింగ్‌లో యాక్ట్ చేసిన ఆ చిన్న చిన్న రోల్స్ మనం ఏమాత్రం గమనించలేనటువంటి ఆ సీన్స్ ఏంటి, ఆ మూవీస్ ఏంటి అనేదే ఈ వీడియో. కొంతమంది విషయంలో అయితే ఏంటి వీళ్ళు ఇందులో యాక్ట్ చేశారా? అంటే ఎప్పుడో వచ్చారు ఇండస్ట్రీకి అని తెలిసాక ఆశ్చర్యపోతారు డెఫినెట్‌లీ. ఇదే టాపిక్ మీద ప్రీవియస్‌గా కొన్ని వీడియోస్ చేశాను. ఒకవేళ కవర్ చేసి ఉండకపోతే పిన్నిడ్ కామెంట్‌లో ఉన్న లింక్స్‌తో చూసేయండి. అండ్ కంటెంట్ గనక నచ్చితే మన మూవీ మ్యాటర్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టేసుకోండి. నెంబర్ 10 విశ్వక్ సేన్. ఈ నగరానికి ఏమైందికి ముందు వచ్చిన వెళ్లిపోమాకే అనేది విశ్వక్ లీడ్ యాక్టర్‌గా డెబ్యూ ఇచ్చిన ఫిలిం. అయితే దీనికంటే ముందు విశ్వక్ ఒక సినిమాలో చైల్డ్ యాక్టర్ రోల్‌లో చిన్న రోల్ చేశారు. అదే జగపతి బాబు అండ్ మీరా జాస్మిన్ మూవీ అయిన బంగారు బాబు మూవీలో చిన్న రోల్ అది. చాలా మంది పిల్లలుంటే అందులో ఒకడు స్మోక్ చేస్తూ ఉంటాడు. అతనే విశ్వక్ సేన్. తల్లి చనిపోయిన బాధలో ఉంటే ఒక గ్యాంగ్ వచ్చి అలా ఉంటే ఎలా ఇది పీల్చు అని ఎక్కిస్తారు. ఆ గ్యాంగ్‌లో విశ్వక్ ఒక రోల్ చేశారు. ఇదొచ్చేసి 2009లోది మూవీ. నెంబర్ 9 హన్సిక. తన లాస్ట్ 3 ఫిలిమ్స్, అప్‌కమింగ్ 3 ఫిలిమ్స్ కానీ అన్నీ ఫీమేల్ లీడ్ మూవీస్. అసలవి ఎందుకు తీస్తున్నారో, డబ్బు ఎలా పెడుతున్నారో ఏమో మరి వాళ్ళకే తెలియాలి. బ్లాక్ టు వైట్ చేద్దామన్నా ఓటీటీ కూడా పేమెంట్ ఇస్తదో లేదో డౌటే. సరే కానీ మన కంటెంట్‌కొస్తే అట్ ద ఏజ్ ఆఫ్ 15 హన్సిక లీడ్ రోల్‌లో 'దేశముదురు'లో యాక్ట్ చేశారు. కానీ అంతకంటే ముందు చైల్డ్ యాక్టర్ రోల్స్‌లో కొన్ని మూవీస్ చేశారు. ముందైతే 'షకలక బూమ్ బూమ్' అనే చిన్న పిల్లల సీరియల్‌తో స్టార్ట్ చేశారు. ఆ నెక్స్ట్ 'హవా' అనే మూవీతో చైల్డ్ యాక్టర్‌గా మూవీస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. నెక్స్ట్ 'కోయి మిల్ గయా', 'జాగో', 'హమ్ కౌన్ హై', 'అబ్రకదబ్రా' వరకు అన్ని చైల్డ్ ఆర్టిస్ట్ రోల్స్‌లో చేశారు. అన్నీ కూడా సింగిల్ టైప్ సీన్ కాదు. కొంత స్క్రీన్ టైం ఎక్కువ నుంచి అన్నీ కూడా ఇంపార్టెంట్ రోల్సే. నెంబర్ 8 సోహెల్. సోహెల్ బిగ్ బాస్‌కి ముందు ఒకటి కాదు, రెండు కాదు అరౌండ్ 6-7 మూవీస్‌లో యాక్ట్ చేశారు. బట్ ఎవ్వరికీ ఆ మూవీస్ టైటిల్స్ తెలియవు. 1, 2 తప్ప. అయితే ఆ రెండిటిల్లో అసలు సోహెల్ ఉన్నారని చాలా మందికి తెలీదు. అదే 'కొత్త బంగారు లోకం' అండ్ 'జనతా గ్యారేజ్'. బైక్ ని బాగా డ్రైవ్ చేసేవంటే ఇష్టం. చూడరా 2 రోజుల్లో దాన్ని బైక్ మీద ఎక్కించుకొని రింకడింగ్ ఎంచేస్తాను. 'కొత్త బంగారు లోకంలో' కాలేజ్‌లోని గ్యాంగ్‌లో ఒక స్టూడెంట్ కింద యాక్ట్ చేశారు. అదే తన డెబ్యూ యాక్టింగ్ ఫిల్మ్. సో 2008లో స్టార్ట్ చేశారు సినిమా కెరీర్. ఇంకోటేంటంటే 'జనతా గ్యారేజ్'. ఎన్టీఆర్ పక్కన స్టూడెంట్ కింద ఉంటారు. 2020లో బిగ్ బాస్ ద్వారా రికగ్నిషన్ అయితే వచ్చింది కానీ సక్సెస్ మాత్రం రాలేదింకా. స్క్రిప్ట్ సెలక్షన్ అండ్ యాక్టింగ్ మీద పెట్టాల్సిన కాన్సంట్రేషన్ బిగ్ బాస్‌లో చూశారు. సినిమా తీస్తే చూడరేంటి అన్న దాని మీద పెడితే ఎలా మరి? నెంబర్ 7 కవిన్. ఇనీషియల్‌గా కొన్ని సీరియల్స్‌లో యాక్ట్ చేశారు కవిన్. అదే టైంలో 'పిజ్జా' మూవీలో ఒక స్మాల్ రోల్ చేశారు. గోస్ట్ రీసెర్చర్ కింద ఉంటది ఆ రోల్. నెక్స్ట్ 'ఇంద్రు నెట్రు నాలయ్య'లో కూడా ఒక చిన్న రోల్ చేయడం జరిగింది. ఈ 2 కూడా సీరియల్స్ చేస్తున్న టైంలో చేశారు. తర్వాత సీరియల్స్‌కి ఫుల్ స్టాప్ చెప్పేసి మూవీస్‌కే వచ్చేశారు. అప్పుడు ఒక మూవీలో సపోర్టింగ్ రోల్ దక్కింది. ఆ తర్వాత 2 ఇయర్స్‌కి గానీ హీరోగా ఛాన్స్. తాను ఫస్ట్ చేసిన 'పిజ్జా' మూవీ హీరోయిన్ రమ్యతో జోడీగా చేయటం జరిగింది. నెక్స్ట్ 'లిఫ్ట్' అండ్ 'డాడా'తో మంచి రికగ్నిషన్ తెచ్చుకున్నారు. తమిళనే కాకుండా వేరే స్టేట్ ఆడియన్స్‌కి కూడా పరిచయం అయ్యారు. నెంబర్ 6 శశికుమార్. శశికుమార్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది తానే డైరెక్టర్, యాక్టర్, రైటర్ అండ్ ప్రొడ్యూసర్‌గా చేసుకొని తీసిన 'సుబ్రహ్మణ్యపురం' మూవీ. అదే తెలుగులో 'అనంతపురం 1980'. కానీ దానికంటే ముందు ఒక స్మాల్ రోల్ చేశారు. దానికంటే ఒక 9 ఇయర్స్ బ్యాక్ వచ్చిన మూవీలో. శశికుమార్ ఇనీషియల్ ఇయర్స్‌లో డైరెక్టర్ బాలా అండ్ అమీర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ కింద వర్క్ చేశారు. అఫ్‌కోర్స్ అమీర్ కూడా బాలా శిష్యుడే అనుకోండి. అయితే బాలా 'సేతు' మూవీకి శశికుమార్ అండ్ అమీర్ ఏడీస్‌గా వర్క్ చేస్తున్నప్పుడు అమీర్‌తో ఫ్రెండ్‌షిప్ వల్ల నెక్స్ట్ అమీర్ చేసిన 'మౌనం పేసియాదే' అండ్ 'రామ్' అనే మూవీస్‌కి శశికుమార్ ఏడీగా వర్క్ చేశారు. అంటే అమీర్ డైరెక్షన్ వెంటనే స్టార్ట్ చేశారు. బట్ శశికుమార్‌కి 9 ఇయర్స్ పట్టింది. శశికుమార్ డైరెక్షన్ కూడా వాళ్ళలాగానే రాగా ఉండడాన్ని చూడొచ్చు 'అనంతపురం 1980'లో. సరే పాయింట్ ఏంటంటే బాలా తీస్తున్న 'సేతు' అనే మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తున్నప్పుడు అదే సినిమాలో 'సేతు' ఫ్రెండ్ గ్యాంగ్‌లో శశికుమార్ ఒక సీన్‌లో కనిపిస్తారు. చాలా చిన్న సీన్ అది. అలాగే ఇంకోటి కూడా ఉంటది మూవీలో. నెంబర్ 5 అశోక్ సెల్వన్. నేను అశోక్ సెల్వన్ని ఫస్ట్ టైం చూసిందంటే 'భద్రం' మూవీ ద్వారానే. ఆ తర్వాత అంతకంటే ముందు యాక్ట్ చేసిన 'సూదు కొవ్వం' అండ్ 'పిజ్జా 2' చూడడం జరిగింది. అయితే ఫుల్ లెంత్ రోల్ అయిన 'సూదు కొవ్వం' కంటే ముందు ఒక మూవీలో ఒక చిన్న రోల్‌లో కనిపిస్తారు. అదే 'డేవిడ్ బిల్లా'. తమిళ్‌లో 'బిల్లా'కి ప్రీక్వెల్‌గా వచ్చిన 'బిల్లా 2' అన్నమాట. ఆ సినిమా టైటిల్స్ టైంలో బిల్లా చిన్నప్పటి సీన్స్ నుంచి కొన్ని ఫ్లాషెస్ వేస్తారు.
అందులో అజిత్ యొక్క యంగర్ వర్షన్ క్యారెక్టర్లో అశోక్ సెల్వన్నే కనిపిస్తారు. దీనికంటే ముందు 7th సెన్స్లో కూడా యాక్ట్ చేశారంట, కానీ ఆ సీన్స్ ఫైనల్ ఎడిట్లో కట్ చేశారంట. నెంబర్ 4 తిరువీర్. తిరువీర్ థియేటర్ యాక్టింగ్ నుంచి స్టార్ట్ చేశారు. తనకి యాక్టింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో అందులోనే మాస్టర్స్ చేశారు. ఆ తర్వాత థియేటర్ ఆర్ట్స్ సైడ్కి వెళ్ళి యాక్టింగ్ అండ్ డైరెక్షన్ రెండూ చేశారు. సినిమా ఛాన్సుల కోసం చూస్తున్నప్పుడు బొమ్మల రామారం అనే మూవీలో ఒక రోల్ దక్కింది. సూరి అనే క్యారెక్టర్ పక్కన ఉండే మల్లేశం అనే రోల్. ఒక రకంగా ఫుల్ లెంత్ రోలే, ఫ్రెండ్ రోల్ కాబట్టి. ఆ తర్వాత గాజీలో ఒక రోల్. ఆ తర్వాత ఒక 3 ఫిలిమ్స్లో కూడా చిన్న రోల్సే. నెక్స్ట్ జార్జ్ రెడ్డి మాత్రం ఫుల్ సీరియస్ అండ్ ఇంపార్టెంట్ రోల్ పడింది. క్లియర్గా చెప్పాలంటే విలన్ రోల్. ఈ దెబ్బతో సీరియస్ అండ్ ఇంపార్టెంట్ రోల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ పలాస 1978, టక్ జగదీష్లో కూడా అలాగే సీరియస్ రోల్స్ చేశారు. జార్జ్ రెడ్డి అండ్ పలాస తన సినిమా గ్రాఫ్కి చాలా హెల్ప్ అయిన మూవీస్ అయితే, ఇక హీరోగా చేసిన మసూదా తన కెరీర్కి టర్నింగ్ పాయింట్ అయింది. ఇప్పుడు తన చేతిలో 3 ఫిలిమ్స్ ఉన్నాయి. 2 ఆల్రెడీ టైటిల్స్ వచ్చేసాయి, ఇంకోటి రావాల్సి ఉంది. నెంబర్ 3 శ్రీలీల. పెళ్లి సందడి కంటే ముందు కన్నడలో హీరోయిన్గా చేశారని చాలా మందికి తెలుసు. కానీ దానికంటే ముందు తాను ఫస్ట్ ఒక సినిమాలో ఒక స్మాల్ రోల్ చేశారని చాలా కొద్ది మందికి తెలుసు. 2017 తెలుగు ఫిలిం చిత్రాంగదలో సింధు తోలని యొక్క యంగర్ వర్షన్లో యాక్ట్ చేయడం జరిగింది. దూరపు బంధువులన్న పేరుతో ఇండియా నుంచి అమెరికా తెచ్చాడు ప్రతాప్ వర్మ. కుటుంబ పరువు కాపాడుకునే ప్రయత్నమని, కానీ ఆడదాని పట్ల జస్ట్ ఒక 1 or 2 సీన్స్లో కనిపిస్తారంతే. డైలాగ్ లాంటివేమి ఉండవు. ఆ నెక్స్ట్ 2019లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతూ కన్నడలో కిస్ అనే మూవీలో యాక్ట్ చేశారు. అది మంచి కమర్షియల్ సక్సెస్ తెచ్చుకుంది. ఆ నెక్స్ట్ ఇంకో మూవీ. దాని తర్వాత పెళ్లి సందడితో ఇక వరుస ఛాన్సెస్ తెలుగులో. నెంబర్ 2 సంపూర్ణేష్ బాబు. మ్యాక్సిమం హృదయ కాలేయం అని అనుకుంటాం. ఆ తర్వాత సన్నీ లియోన్ పక్కన కరెంటు తీగ మూవీలో క్యామియో, ఇంకా కొన్ని మూవీస్లో క్యామియోస్ అండ్ మెయిన్ లీడ్స్గా చేసిన ఎన్నో మూవీస్ గుర్తొస్తాయి. బట్ సంపూర్ణేష్ ఫస్ట్ స్క్రీన్ మీద కనిపించిన మూవీ కృష్ణవంశీస్ మహాత్మా. ఒక చిన్న రోల్ చేశారు, పార్టీ కార్యకర్త కింద. 2 సీన్స్లో కనిపిస్తారు, ఒక డైలాగ్ ఉంటుంది. ఆ నెక్స్ట్ ఆఫ్టర్ 5 years ప్యారడీ ఫిలిం హృదయ కాలేయంతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అటు నార్మల్ మూవీస్ క్యారెక్టర్ రోల్స్తో పాటు తనకి గుర్తింపు తీసుకొచ్చిన స్పూఫ్ అండ్ ప్యారడీ జోన్రా ఫిలిమ్స్ కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. నెంబర్ 1 సత్య. సత్యాని నేను ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూసిన మూవీ అయితే పిల్ల జమీందార్. ఆ తర్వాత స్వామిరారాతో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి ఎన్నో మూవీస్లో తన కామెడీతో మెప్పించి ఇప్పుడు తన యాక్టింగ్ అండ్ కామెడీ టైమింగ్ కోసం ఆడియన్స్ని థియేటర్స్కి రప్పించి స్టేజ్కి వచ్చారు. మరి అలాంటి సత్య అసలు ఫస్ట్ ఎందులో యాక్ట్ చేశారనేది చూస్తే అసలు సత్య యాక్టర్ అవుదామనో కమెడియన్ అవుదామనో రాలేదంట. డైరెక్టర్ అవుదామని అమలాపురం నుంచి వచ్చారు. అయితే ఎలా అని చూస్తున్నప్పుడు అమృతం సీరియల్ షూటింగ్కి వెళ్ళారంట. అప్పుడు అందులోని చిన్న రోల్లో యాక్ట్ చేయటం కూడా జరిగింది. ఆ నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ కింద ద్రోణ మూవీకి వర్క్ చేశారు. అప్పుడు డైరెక్టర్ అండ్ అలాగే యాక్టర్ నితిన్. సత్య సెట్స్లో అందరితో ఫన్ చేస్తూ ఉండడాన్ని చూసి నువ్వు ఎందుకని యాక్ట్ చేయకూడదు, నీలో కామెడీ టైమింగ్ ఉందని ద్రోణాలో యాక్ట్ చేయించారంట. ద్రోణాలోని పబ్లోని సీన్స్లో ఉంటారు సత్య, ఆ కొద్దిసేపే ఉంటారు. ఆ తర్వాత 2 మూవీస్లో చిన్న రోల్స్. ఇక పిల్ల జమీందార్తో కాస్త స్క్రీన్ టైం పెరిగింది. దీంట్లోని కామెడీ చూసి స్వామిరారాలో ఛాన్స్. ఆ తర్వాత ఇక ఎన్నెన్నో మూవీస్లో కామెడీతో నవ్వించారు. ఇప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ బిజియెస్ట్ యాక్టర్స్ అయ్యారు. సో ఇది మరి లిస్ట్. ఇందులో మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరు అనిపించారు? ఐ మీన్ వాళ్ళ ఇనీషియల్ కెరీర్లో వాళ్ళు చేసిన రోల్స్ మీరు గమనించారా? ప్రీవియస్ పార్ట్స్ కూడా చూడండి. అది చూసిన తర్వాత కూడా ఇంకా మీకు ఎవరైనా తెలుసుంటే కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.